నేటి సూర్య న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి నది పరివాహక ప్రాంతాలు నీట మునిగిపోతుంటాయి. మరికొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీరు నిల్వ అధికంగా ఉండటంతో పాటు దుర్వాసన, దోమలు, ఈగలు విపరీతంగా పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. శనివారం డిఎల్పిఓ సుధీర్ కుమార్ దుమ్మగూడెం మండలంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్ని పరిశీలించారు. ఎక్కడైతే వర్షపు నీరు నిల్వ చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయో అక్కడ ఆయిల్ బాల్స్ ను వదలటంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది. అలాగే భద్రాచలం నుంచి వచ్చే వరద నీటిని నియంత్రించేందుకు డీసీలు చేయడానికి ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇంకా ఎక్కడైనా పల్లపు ప్రాంతాలు గుర్తిస్తే వెంటనే తమకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఏదేమైనా వర్షాకాలం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన ప్రణాళికతో ముందుకు పోతున్నామని నేటి సూర్యకు వివరించారు. దుమ్మగూడెం ప్రాంతము మండలంని విజిట్ చేయటం జరిగినది. ఈ వర్షం వల్ల కొన్ని ఏరియాస్ లోతట్టు ప్రాంతాలలో నీరు చేరటం వల్ల ఈ దోమలు వ్యాపించటం ఎక్కువ జరుగుతున్నది. సో వీటిని నిర్మూలన చేయటం కొరకు కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే నీటిని బాగా ఉన్నాయో అక్కడ ఆయిల్ బాల్స్ తక్కిన ఏర్పాట్లు చేయటం జరిగింది. అదే మాదిరిగా ఈ మధ్యకాలం వేళలో మన భద్రాచలం ఏరియాలో కూడా కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే ఈ వర్షానికి నీటితో స్టాగ్నేట్ వాటర్ ఉన్నాయో వాటిని కూడా డీసీల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉన్నదో నీరు నిలువగా ఉన్నాయో అక్కడ మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము వాటిపైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. లేదండి, దుమ్మగూడెంలో రేపు యూనిసెఫ్ వచ్చే ప్రోగ్రాం 2 జీపీస్ ఉన్నాయండి. దాంతోపాటు ఇంకొక 3 జీపీస్ తిరగటం జరిగిందండి. అది అక్కడ కలెక్టర్ గారి ఆదేశాలు అనుసరించి కూడా కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా వాళ్ళకి ఆదేశించడం జరిగిందండి.